రిపబ్లికన్ ప్రెసిడెంట్ అభ్యర్థి, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గూగుల్పై విరుచుకుపడ్డారు. గూగుల్ చాలా చెడ్డది, బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తోంది, షట్ డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నందున చాలా జాగ్రత్తగా ఉండాలంటూ గూగుల్ను పరోక్షంగా హెచ్చరించారు ఆయన. ట్రంప్పై ఇటీవల హత్యాయత్నం జరిగింది. ఆ తర్వాత బైడెన్ తప్పుకోవడంతో ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ అధ్యక్ష రేసులోకి వచ్చారు. అయితే అప్పటి నుంచి గూగుల్ ట్రంప్ వ్యతిరేక సమాచారం అందిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రముఖ బిలీనియర్ ఎలన్ మస్క్ సైతం ఈ విషయంలో ఒక ట్వీట్ కూడా చేశారు. జూలై 13న తనపై హత్యాయత్నం జరిగితే దానికి సంబంధించిన ఫోటోలు, ఇతరత్ర సమాచారం గూగుల్లో అందుబాటులో లేవని ట్రంప్ ఆరోపించారు. అయితే ట్రంప్ ఆరోపణను తోసిపుచ్చిన గూగుల్ ఆ హత్యాయత్నానికి సంబంధించిన ప్రశ్నలకు ఆటో కంప్లీట్ అంచనాలను అందించడం లేదని వివరణ ఇచ్చింది. రాజకీయ హింసకు సంబంధించిన సమాచారం కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ట్రంప్ కోసం గూగుల్ సెర్చ్ చేస్తే కమలా హ్యారిస్కు సంబంధించిన వార్తలు వస్తున్నాయని కూడా కొందరు చెబుతున్నారు. ఇది రాజకీయ స్పెక్ట్రంలో విస్తరించిన సమస్య కావచ్చని, కొన్ని వార్తలు స్వయంచాలకంగా రూపొందించబడి కాలక్రమేణా మారుతూ ఉంటాయని గూగుల్ తెలిపింది. మొత్తం మీద ఈ రకమైన ప్రిడిక్షన్, లేబులింగ్ సిస్టంలు ఆల్గరిథం అని గూగుల్ పేర్కొంది. మా సిస్టంలు బాగా పనిచేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఊహించని సమస్యలు తలెత్తవచ్చు. సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని గూగుల్ పేర్కొంది.